శ్రీరామనవమి సందర్భంగా రామ్నగర్ రామ్ మందిర్లో ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. సీతారాముల కళ్యాణం మరియు దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో క్యూ లైన్లో నిల్చున్న వారికి త్వరగా దర్శనం కల్పించేలా ఏర్పాటు చేయాలని జగ్గారెడ్డి అధికారులకు సూచించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సీలింగ్ టెంట్లు ఏర్పాటు చేయాలని, దర్శనం చేసుకున్న భక్తులందరికీ ముత్యాల తలంబ్రాలు అందజేయనున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. శ్రీరామనవమి రోజు ఆలయానికి వచ్చే భక్తులకు తొలి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. లైన్లో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని దర్శనం ఆలస్యం కాకుండా ప్రత్యేక ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రామ్ మందిరంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు జగ్గారెడ్డి. ఆఖరికి నిర్మల కూడా 1-2 సార్లు తిరిగిన అందరి ముందు నిర్మలాపు అందరు కంట్రోల్. నేను సీరియస్గా చెప్తున్నా, మా నిర్మల కూడా ఫస్ట్ పోయి 2వ సారి అట్లా వచ్చినా కూడా ఆపేసాడు. ఆమె ఫీల్ అయినా ఆపేసాడు. ఎందుకు ఆపమంటున్నాడంటే ఆమెను ఆపినామనుకో ఆడున్నోళ్ళుగా నీకు ఇవాళ సార్ జగ్గారెడ్డి భార్యని ఆపిన పోలీసులు అనేది వెళ్ళిపోతుంది. అది పోతే మీతో ఆటోమేటిక్ అందరు కంట్రోల్ అవుతారు. అందులో ఏం ఎక్స్క్యూజ్ చేయకండి. రైట్, అది క్లియర్గా ఆ రోజు అయితే సరేనా. బస్ ఇది మన లైన్. ఇక లోపల ఎవరు ఓరిగా ఇక మేము కూడా మా భజన మండలిలో కూడా చెప్పినాం వీళ్ళకి. ఉప్పల్ నియోజకవర్గం హబ్సిగూడ డివిజన్లో నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి నాయకులు కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో మరింత బలంగా తీసుకెళ్లాలని అన్నారు. పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. పేదలంటే మా ముఖ్యమంత్రికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకులందరికీ, ఇందిరాగాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, రాజీవ్ గాంధీ గారికి, ఆ కుటుంబానికి ప్రేమ ఎక్కువ. అందుకనే పేద ప్రజలను మరిచిపోకుండా అభివృద్ధి చేస్తా ఉన్నాం. వాళ్లకు దమ్ము ధైర్యం ఉంటే ఉత్తమ మాటలు వద్దు, ఏదో డమ్మీ సోషల్ మీడియాలు పెట్టుకొని పేడ్ వర్కర్లను పెట్టుకొని చెప్తా ఉన్నారు. రండి చర్చకు రండి. ఉప్పల్ నియోజకవర్గంలో ఏ అడ్డ మీద కూర్చుందామో రమ్మని చెప్తాను. నేను ఈ ప్రాంతంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. మీరు ఏం చేసినో చెప్పమని చెప్పి కూడా నేను సవాల్ విసురుతా ఉన్నాను. ఒక్క ఫ్లైఓవర్ కట్టలేని చేతగాని వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటారు. మేము అది చేసినాం, 50 కట్టినాం. అన్ని వర్గాలకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాలకి ఈరోజు సమన్యాయం చేస్తూ మరి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలనుకుందో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా మా ఉప్పల్ నియోజకవర్గం మరి గతంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి మరి అభివృద్ధి ఏ విధంగా అవుతుందో ప్రజలందరికీ తెలుసు. మరి అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, ఇవన్నీ కూడా జోడు ఎడ్ల బండిలాగా ఈరోజు రాష్ట్రంలో మరి అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది. ముఖ్యంగా ఈరోజు మరి తొందరలోనే మరి కార్పొరేషన్ ఎన్నికలని ఉప్పల్ నియోజకవర్గంలో ఏవైతే 16 వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు వినూత్న నిరసన చేపట్టారు. 18వ వార్డులో గత కొద్ది రోజులుగా చెత్త సేకరణ నిలిచిపోవడంతో ప్రజాప్రతినిధులే నేరుగా రోడ్డుపైకి వచ్చారు. 18వ వార్డు కౌన్సిలర్ నరేష్, అదేవిధంగా 15వ వార్డు కౌన్సిలర్ మేటిగడ్డ శ్రీనివాస్ వింత నిరసనకు దిగారు. ఒక టాటా ఏసీ వాహనాన్ని సమకూర్చుకుని 15వ వార్డు కౌన్సిలర్ మేటిగడ్డ శ్రీనివాస్ స్వయంగా స్టీరింగ్ పట్టుకుని బండి నడుపుతుంటే 18వ వార్డు కౌన్సిలర్ నరేష్ మైక్ పట్టుకుని ప్రజలను చైతన్యపరుస్తూ ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించారు. అధికారులు వివక్ష చూపినా మా ప్రజల కోసం మేము పారిశుద్ధ కార్మికులుగా మారడానికి సిద్ధమంటూ వారు కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజల నుండి చెత్తను స్వయంగా బండిలోకి ఎత్తుతూ
అధికారుల తీరును ప్రజల ముందు ఎండగడుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉన్న వార్డులకు నిధులు, సౌకర్యాల కల్పనలో అధికారులు వివక్ష చూపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హెటీరో డ్రగ్స్ పరిశ్రమ సిఎస్ఆర్ నిధులు మా గ్రామానికి వద్దంటూ దోమడుగు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదిల మున్సిపాలిటీ దోమడుగులో గ్రామంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దోమడుగు గ్రామంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో గ్రామస్తులు ఘర్షణకు దిగారు. హెటీరో పరిశ్రమకు సంబంధించిన సిఎస్ఆర్ నిధులతో మా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టొద్దంటూ గ్రామస్తులు ఎమ్మెల్యేను నిలదీశారు. ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేయాలంటూ గ్రామస్తులు కోరారు. దోమడుగు గ్రామంలో ఉన్న హెటీరో డ్రగ్స్ పరిశ్రమ వదులుతున్న రసాయన కాలుష్యంతో పంట పొలాలు నాశనం అవుతున్నాయి. గ్రామస్తులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. వాయు జల కాలుష్యంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాత్రం కొబ్బరికాయ కొట్టి అక్కడి నుండి వెళ్లిపోయారు. హెటీరో పరిశ్రమ మూసివేయాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. డెవలప్మెంట్ వెంటనే మెట్రో డెవలప్మెంట్ వెంటనే మెట్రో డెవలప్మెంట్ వెంటనే మెట్రో డెవలప్మెంట్ వెంటనే అభివృద్ధి చేయాలి. మున్సిపల్ ఫండ్తో అభివృద్ధి చేయాలి. ఎమ్మెల్యే ఫండ్తో అభివృద్ధి చేయాలి. మాకు రోడ్లు అవసరం లేదు, మా ప్రాణాలు మంచిగా లేవు, మొఖాల రోగాలు అన్నీ మాకు అన్ని నొప్పులు రోగాలు మాకు ఎవడు ఏమీ ఇది చేసింది లేదు. గవర్నమెంట్ పైసలు లేదు కానీ కెమికల్ కంపెనీ పైసలు అవసరం లేదు. మరి మేము గత కొంతకాలంగా పోయిన వర్షాకాలం నుండి ఈ కెమికల్ కంపెనీలపై పోరాటం చేస్తున్నాము. మరి సిఎస్ఆర్ నిధులతోటి ఈరోజు ఈ కెమికల్ కంపెనీల నుండి వదులుతున్న విచ్చలవిడి వాయు కాలుష్యం, జల కాలుష్యంతో ఇప్పటికే సతమతం అవుతున్నాము. మరి వారి యొక్క సిఎస్ఆర్ నిధులతోటి డెవలప్మెంట్ గిట చేసినట్టయితే మరి వాళ్ళకు అడ్డు అదుపు లేకుండా పోతుంటుంది. అనారోగ్య సమస్యలతోటి చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం దోమాడు గ్రామ ప్రజలము. మరి ఈ సిఎస్ఆర్ నిధులతోటి కెమికల్ కంపెనీలతోటి ఇచ్చే నిధులతోటి మాత్రము మా ఊరికి డెవలప్మెంట్ వద్దు. మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. మీరు డెవలప్మెంట్ చేయాలనుకుంటే 100 రకాలుగా వచ్చే నిధులు ఉన్నాయి. మీకు ప్రభుత్వపరమైన ఫండ్స్ చాలా ఉన్నాయి, ఎమ్మెల్యే గారి నిధులు ఉన్నాయి, మున్సిపల్ నిధులు ఉన్నాయి, చట్టపరంగా వచ్చే ఎన్నో నిధులు ఉన్నాయి. అలాగే కెమికల్ కంపెనీలు విస్తరిస్తున్నాయి. మరి ఎక్స్టెన్షన్ జరుగుతూ ఉన్నది, మరి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. వీటిని నిర్మాణాలు అడ్డు అదుపు లేకుండా వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి అటు నిర్మాణాలను గిట ఈ మున్సిపల్ నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ దాన్ని వ్యతిరేకించాలి. ఏదైతే విస్తరిస్తున్నారో కెమికల్ కంపెనీలను, ఆ కెమికల్ కంపెనీలు విస్తరించడాన్ని నిర్మాణాలను నిలుపుదల చేయాలని చెప్పేసి దోమాడు గ్రామ ప్రజలము. అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో హిమాయత్ నగర్లోని సత్యనారాయణ రెడ్డి భవన్ నుండి పై జంక్షన్ కూడలి వద్ద ఉన్న పెట్రోల్ బంక్ వరకు పెట్రోల్లోని ద్విచక్ర వాహనాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా కృత్రిమంగా డీజిల్, పెట్రోల్ సమస్య కొరత ఉందని చెప్పి ఒక వ్యాప్తిని చేస్తూ ఈరోజు ప్రజల మధ్య ఒక సందేహాలు సృష్టిస్తున్నటువంటి బంక్ యాజమాన్యులు ఈ సమస్యను జటిలం కాకుండా పరిష్కరించి ప్రజలకు జవాబుదారీ కారణంగా ఉండాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా నరేంద్ర మోడీ పూర్తిగా విఫలం చెందారని చెప్పి ఈరోజు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ మేము ఖండిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దానిని నిరసిస్తూ ఈరోజు ఏఐవై ఆధ్వర్యంలో ఈరోజు పెట్రోల్ లేనటువంటి బండ్లను, ద్విచక్ర వాహనాలని ర్యాలీగా నిరసనగా తీసుకెళ్లి ఈరోజు ప్రజలకు పూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పెట్రోల్ ఎక్కడ కూడా కొరత లేదు, ఇది కేవలం బంక్ యాజమాన్యం సృష్టిస్తున్న కృత్రిమ కొరత మాత్రమే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. యుద్ధం జరుగుతుందని చెప్పి ఈరోజు మరో లాక్డౌన్ పెడతా, ఎందుకంటే గ్యాస్, పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేదని ఈరోజు బెదిరిస్తున్నారు ప్రజలను.
అదే బెదిరించడం కాకుండా ఈరోజు ఉన్నటువంటి గ్యాస్ పెట్రోల్ అన్ని కూడా బ్లాక్ మార్కెట్ చేసుకోవడానికి కొంతమంది కార్పొరేట్ కంపెనీలకు అవకాశం ఇవ్వడానికి ప్రయత్నాలు స్వయంగా నరేంద్ర మోదీ పార్లమెంట్ సాక్షిగా ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చి చేయడం ఇది సిగ్గు చేయడం అని కూడా ఈరోజు అఖిల భారత యువజన సమైక్య తీర్మానం కల్పిస్తున్నాం. అదేవిధంగా వెంటనే నరేంద్ర మోదీ యుద్ధం ఆపడానికి ప్రయత్నాలు చేయాలి, అదేవిధంగా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నాలు చేయాలి, కానీ ప్రజలను బెదిరించే కార్యక్రమాలు చేయొద్దని కూడా ఈ సందర్భంగా ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఏదైతే బ్లాక్ మార్కెట్ చేయడానికి అదేవిధంగా పెట్రోల్ బంక్ మాఫియా, అదేవిధంగా గ్యాస్ ఏజెన్సీ మాఫియా ఈరోజు గ్యాస్ని పెట్రోల్ని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. అసెంబ్లీ వైపు దూసుకెళ్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు కంట్రోల్ రూమ్ సిగ్నల్ వద్ద అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల నిరోధానికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ నాయకులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు రంగంలోకి దిగారు. రోడ్డుపై బైఠాయించిన ఎస్ఎఫ్ఐ నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి అక్కడి నుండి తరలించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. నగరంలోని కాఫీ కల్చర్, కాఫీ లవర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్ని రకాల గ్లోబల్ బ్రాండ్స్ సైతం నగరంలో సందడి చేస్తున్నాయి. అయితే ఈ క్రమంలో చిక్మంగళూరు నుండి నాగాలాండ్ వరకు 6 భారతీయ కాఫీ ప్రాంతాల గిరిజన సమ్మేళనంతో వినూత్నంగా హార్మడ్ ఇండియన్ తత్వంతో రూపొందించిన కెఫిన్ బిస్ట్రో బంజారాహిల్స్లో ప్రారంభమైంది. నగరం కాఫీ ప్రేమికుల కోసం భారతీయ కాఫీ సంస్కృతి, పాకశాస్త్ర నైపుణ్యపు ఆతిథ్యాన్ని ఒకే వేదికపై అందిస్తుంది. సరికొత్త భాగీజీ ట్రెండ్తో ఎస్ప్రెస్సో నుండి ఫిల్టర్ కాఫీ వరకు ప్రత్యేక అనుభూతిని అందించడమే తమ ప్రత్యేకతగా ఓహ్రీస్ గ్రూప్ అధినేత అమర్ ఓహ్రీ తెలిపారు. My name is Rodney. I'm the general manager at Caffeine Bistro. Caffeine is all about the coffees. The Bagani blend that we serve, the blend of coffees that from 6 distinct regions from India, Chikmagalur, Koraput, Wayanad, Kur, all these regions we get the coffees which are medium roasted and it's all served. That's the heart of caffeine. Along with the coffees, we blend it with the food, the pizzas, the small bites, the desserts, which all complements the coffees together. That's the main heart of caffeine. Hello, my name is Vikrant Bujral. I've been hired here as a business head for Caffeine Bistro, and to take this brand everywhere in the country as well as globally. We are proud of what we serve here. We start from our Bagani blend coffee as well as our freshly baked breads and croissants, which are going to be popular in the city as well. Then comes our scrumptious food. We have all varieties of food, all kinds, with an Indian touch, hearty feeling. We have starters, pastas, salads, sandwiches, soups, and lovely desserts as well. Next, we want to talk about our freshly baked. We have a live French bakery within our bistro now. హైదరాబాద్లో ఇంధన కొరత పుకార్లు కలకలం రేపాయి. ఎర్రగడ్డలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద వాహనదారులు భారీగా బారులు తీరారు. పెట్రోల్, డీజిల్ దొరకదనే భయంతో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు పెద్ద ఎత్తున క్యూ లైన్లో నిలిచాయి. దీంతో బంక్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. అయితే ఈ ఘటనపై స్పందించిన బంక్ యాజమాన్యం ఎలాంటి ఇంధన కొరత లేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వ్యాప్తి చెందిన పుకార్ల వల్లే ఒక్కసారిగా వాహనదారులు పెద్ద సంఖ్యలో బంక్ వద్దకు చేరుకుంటున్నారని తెలిపింది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ సరఫరా సాధారణంగానే కొనసాగుతుందని పేర్కొంది. ప్రజలు అపోహలకు లోనవ్వకుండా అవసరమైనంత మాత్రమే ఇంధనం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ ఎర్రగడ్డలో పెట్రోల్ కొరత పుకార్లు కలకలం రేపుతున్న వేళ బంక్ యాజమాన్యం స్పష్టత ఇచ్చింది. పెట్రోల్కు ఎలాంటి ఇబ్బంది లేదని, వినియోగదారులకు కావలసినంత ఇంధనం అందుబాటులో ఉందని తెలిపింది. సాధారణంగా రోజుకు సుమారు 7,000 లీటర్ల పెట్రోల్ సరఫరా చేస్తున్నామని, నిన్న రాత్రి ఒక్కరోజునే 11,000 లీటర్ల వరకు సరఫరా జరిగిందని వెల్లడించారు. ఈరోజు ఉదయం నుండి రద్దీ ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే 5,000 లీటర్ల పెట్రోల్ పంపిణీ చేసినట్లు యాజమాన్యం తెలిపింది. ఇక ట్యాంకర్లు వస్తున్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేసింది. అయితే పెరిగిన రద్దీ దృష్ట్యా తాత్కాలికంగా పరిమితులు విధించినట్లు తెలిపింది. ఒక్క బైకుకు 500 రూపాయల వరకు, కారుకు 2,000 రూపాయల వరకు మాత్రమే పెట్రోల్ ఇస్తున్నట్లు వెల్లడించింది. ప్రజలు పుకార్లను నమ్మకుండా ప్రశాంతంగా ఉండాలని యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. స్టేషన్ వడ్డపల్లెంకి ముందు నియర్ చిత్తారామ టెంపుల్ మాకు పెట్రోల్ డీజిల్ బాగానే ఉంది. మా ట్యాంకర్ రోజు లోడ్ వస్తూనే ఉంది. దీని విషయంలో మీరు బాధపడవలసిన అవసరం లేదు. దయచేసి మీరు అర్థం చేసుకొని నార్మల్గా వచ్చి నార్మల్గా పెట్రోల్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎలాంటి షార్టేజ్ లేదు. ఏదో బోకస్ వార్తలు విని వచ్చి మనకు కానీ ఏ పంపులో కానీ ఇబ్బంది జరుగుతూ ఉంది. అందుకని రాత్రి కూడా ఇదే టైపులో అయితే రాత్రి పోలీసులు వచ్చి ఆపేయవలసి సమయం వచ్చింది. అందుకోసమని దయచేసి మీరు అందరు కోఆపరేట్ చేస్తే అందరికీ పెట్రోల్ ఇవ్వగలుగుతాం. మన దగ్గర ఫుల్ స్టాక్ ఉంది, ప్లస్ ఇంకో ట్యాంకర్ కూడా వస్తూ ఉంది. దయచేసి మమ్మల్ని కోఆపరేట్ చేయండి. మొత్తం అంతటా కూడా పెట్రోల్ సప్లై కొద్దిగా హెచ్పీలు ఏమవుతుందంటే వాళ్ళకు ఏదో డబ్బుల విషయం ఏదో అయ్యి కొద్దిగా ఆపుతున్నారు, అంతేగాని అంతటా పెట్రోల్ బాగానే ఉంది. అన్ని కంపెనీలలో పెట్రోల్ రావడానికి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మనకు కూడా దొరకడానికి కూడా పర్వాలేదు, బాగానే ఉంది. పొద్దున మనకు 4:30 లైన్ కట్టిరు. మనం 5 గంటలకు స్టార్ట్ చేసినాము. 5 గంటల నుంచి కూడా ఇదే విధంగా సాగుతూ ఉంది. ఎంత చెప్పినా కూడా వినట్లేదు. ఏం ప్రాబ్లం లేదన్నా కూడా వాళ్ళు వినట్లేదు. నగరంలో ఇంధన కొరత ఉందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఐపీఎస్ స్పష్టం చేశారు. నగరంలో దాదాపు 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు. ఇంధన సరఫరాపై తలెత్తిన అపోహల నేపథ్యంలో టీజీపీసీసీలో జిల్లా కలెక్టర్ హరిచందన ఐఏఎస్, అదనపు సిపి తీర్ ఇక్బాల్ ఐపీఎస్, జాయింట్ సిపి శ్వేత ఐపీఎస్ మరియు అదేవిధంగా సివిల్ సప్లై అధికారులతో కలిసి ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి సజ్జనార్ మాట్లాడుతూ ఆయిల్ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, నగర వ్యాప్తంగా సరఫరా నిరాటంకంగా కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు వచ్చి వాహనాలకు ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం వల్ల అకస్మాత్తుగా డిమాండ్ పెరిగింది. ఈ సిచ్యువేషన్ ఏదైతే అందరూ ప్యానిక్ లాగా క్రియేట్ చేసుకున్నారో దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి అని మేము స్టాక్ పొజిషన్ చూస్తే కనుక మన దగ్గర 60 days వరకు స్టాక్ అవైలబుల్గా ఉంది. సో ఎవరికి ఏ విధమైన ప్యానిక్ అవసరం లేదు. ఈ 60 days స్టాక్ కూడా ఎవ్రీ టైం రివైజ్ అవుతూ ఉంటుంది. కంటిన్యూస్గా మనకి సప్లైస్ కూడా వస్తున్నాయి. సో ఎక్కడ కూడా సప్లై నిరంతరాయంగా జరుగుతుంది. బట్ ఇష్యూ ఈ ప్యానిక్ వల్ల, సోషల్ మీడియాలో క్రియేట్ అయిన ప్యానిక్ వల్ల చాలామంది వెళ్ళి పెట్రోల్ బంక్స్ దగ్గర క్యూ అప్ అవుతున్నారు. మేము కూడా డిస్ట్రిక్ట్ మొత్తం మాకు ఉన్న 186 పెట్రోల్ బంక్స్ దగ్గర మనము మొత్తం స్టాఫ్ని పొజిషన్ చేయడం జరిగింది. ఒక పోలీస్ పర్సనల్, ఒక రెవెన్యూ స్టాఫ్, సివిల్ సప్లై స్టాఫ్లో ఎవరో ఒకరు కంటిన్యూస్గా ఇక్కడ ఈచ్ పెట్రోల్ బంక్లో ఉండి మానిటర్ చేస్తున్నారు. ఎటువంటి స్కేర్సిటీ లేదు, మనకు సఫిషియంట్ స్టాక్ ఉంది. 60 రోజుకు సరిపోయేంత స్టాక్ ఉంది. అది ఎందుకో ప్యానిక్ అయ్యి చాలామంది వాళ్ళు 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, అన్నీ ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నారు. మనము మొన్న 22 రోజు చూస్తే 3024 KL మనకు ఆ రోజు సేల్ కావడం జరిగింది. నిన్నే చూస్తే 6,400 KL మనము సేల్ కావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ డబల్ సేల్ కావడం జరిగింది. పబ్లిక్ అంతా ప్యానిక్తోని ఫుల్ చేసుకుంటున్నారు. ఎవరు కూడా ప్యానిక్ కావద్దు. సఫిషియంట్ ఫ్యూయల్ ఉంది మా దగ్గర, సఫిషియంట్ స్టాక్ ఉంది.
ప్యానిక్తో వచ్చి అన్ని దగ్గర లైన్ కడుతున్నారు, చాలా వాల్ టైం కూడా వేస్ట్ చేస్తున్నారు, ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మనం కూడా అన్ని చోట్ల కూడా బందోబస్తు చేయడం జరిగింది. రెవెన్యూ సైడ్ నుంచి కూడా వాళ్ళ ఆఫీసర్స్ని అక్కడ కూడా పెట్రోల్ బంక్స్ దగ్గర పెట్టడం జరిగింది. ఈ మధ్యలో కొంత పెట్రోల్ బంక్స్ కూడా నో స్టాక్ ఎందుకు పెట్టారంటే మనము డబుల్ సేల్ కావడంతో ఉన్న ట్యాంక్లో ఉన్న మొత్తము ఫ్యూయల్ అయిపోయింది. సో ఈ రీఫిల్